పిచ్చి గీతలు గీసి పెయింటింగ్ అన్నట్లు అర్థం లేని పదాలు పేర్చి దాన్నే ఆధునిక కవిత్వం అని భ్రమిస్తున్నారా? కొత్తదనం పేరుతో పాఠకుడిని అయోమయంలో ముంచెత్తుతున్నారా? అయితే 60 ఏళ్ల క్రితమే ప్రఖ్యాత కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వేసిన ఈ చురకలు వినండి. కవిత్వం అంటే శబ్దాల విన్యాసం కాదు, అదొక ఆత్మీయమైన ఆవిష్కరణ అని చాటి చెప్పే అద్భుతమైన కవిత ఇది. తెలుగు కవిత్వంలో అమృతం కురిసిన రాత్రితో అజరామరమైన ముద్ర వేసిన భావకుడు తిలక్. అభ్యుదయ భావ కవిత్వాల మేళవింపు ఆయన సొంతం. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలని చెప్పుకున్న తిలక్ సౌందర్యాన్ని, సామాజిక స్పృహను సమానంగా ప్రేమించిన కవి. కవిత నవత శీర్షికతో 1964లో ఆయన రాసిన కవిత ఇది. మిత్రమా, కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది. అసలు కవితలోనే నవత కూడా ఉంది. కానీ మోడర్న్గా ఉందామని, ఏదో అందామని, తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని అర్థం లేని ఇమేజరీతో, కలగాపులగపు వర్ణనలతో, డిలాన్ థామస్కు చేతగాని అనుకరణలతో, ఒక దేశం నిర్దేశం లేని వాక్యాల వికారంతో ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు? రాత్రి 2వ జాములో 2 కత్తుల్ని తిన్నాను. గుండె మీద గుండు మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసుకున్నాను. నా పెదవులను కత్తిరించి నీ వీపు మీద అతికాను. ఈ నిమిషంలో విషంలో నా నేత్రాలు సువర్ణ ఝషాలు. ఇలా రాయడం కొత్తగా గమ్మత్తుగా ఉంటుంది, కానీ ఇది నాన్ సెన్స్. ఇది పసితనం ప్లస్ వెరితనం ఇంటూ డికడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది, ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది. కవిత్వంలో అడ్స్ క్యూరియాసిటీ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చును, కానీ పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి. అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి, నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ప్రతి మాటకు శక్తి ఉంది, పదును ఉంది. ప్రతి చిత్రణకు అర్థముంది, ఔచిత్యముంది. గులకరాళ్ల డబ్బా మోగించి గొప్ప సంగీతం అని డబాయించకు, అలిగి నన్ను శపించకు. అన్నా, నీ మీద నాకు కోపం లేదు. గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు. ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు. ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతిదీ శిరోధార్యం కాదు. ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవ్వడు. అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్ భావం పొయట్రీ అవ్వదు. కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసును. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. ఈ కాలంలో బతుకు, ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు. ఇంటికున్న కిటికీలన్నీ తెరిచి అన్ని పవనాల్ని ఆహ్వానించు. నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకుని రావాలి. మాటలు పేర్చడం కవిత కాదు, మంత్రం తంత్రం అసలే కాదు. మళ్ళీ ఈనాడు చిత్రకవితల్ని, అయోమయ బంధాల్ని పునరుద్ధరించకు. నిగ్రహ ప్రగ్రహాలు లేని భావాస్వాలను బరిమీద వదలకు. అన్నా, కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమలను బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి. అగ్నిజల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి. దీని అర్థమేంటంటే, కవితలో విషయం ఉన్నప్పుడే కొత్తదనం అందాన్నిస్తుంది. అసలు నిజమైన కవిత్వంలోనే కొత్తదనం అంతర్లీనంగా ఉంటుంది. కానీ కేవలం మోడర్న్గా అనిపించుకోవాలనే తాపత్రయంతో నీకే తెలియని అస్పష్టమైన భావాలను అర్థం లేని పోలికలతో, అంటే ఇమేజరీలతో ఎందుకు రాస్తావు? డిలాన్ థామస్ లాంటి పాశ్చాత్య కవులను అనుకరించబోయి గమ్యం లేని వాక్యాలతో పాఠకుడిని ఎందుకు బాధిస్తావు? రాత్రి 2వ జాములో 2 కత్తులను తిన్నాను. ఇలాంటి వాక్యాలు వినడానికి వింతగా గమ్మత్తుగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ అర్థం లేని మాటలు, అంటే నాన్ సెన్స్. ఇది కేవలం అపరిపక్వత, వెర్రితనం, క్షీణదశకు సంకేతం. ఇలాంటి రాతలు కవిత్వం కాదు, కకావికత్వం. కవిత్వంలో అప్పుడప్పుడు వింతలు, ఆశ్చర్యాలు ఉండొచ్చు, కానీ కవి పొందే అనుభూతి పాఠకుడి గుండెకు చేరాలి, పాఠకుడిని హత్తుకోవాలి. అది చీకటి అయినా సరే పారదర్శకంగా, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండి పాఠకుడిని పలకరించాలి. కవిత కొత్త అనుభవాల వెలుగును నింపే పెట్టెలా ఉండాలి. ప్రతి మాటకు ఒక శక్తి, ప్రతి చిత్రణకు ఒక ఔచిత్యం ఉండాలి. గులకరాళ్ల డబ్బా ఊపి అది సంగీతం అని అబద్ధం చెప్పకు. గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు. ఖద్దరు వేసిన ప్రతివాడు గాంధేయుడు కాదు. అలాగే కేవలం పాత పద్ధతులు మార్చి రాసినంత మాత్రాన అది గొప్ప ఆధునిక కవిత్వం అయిపోదు. కవిత్వం ఒక రసవాదం, అంటే ఆల్కెమీ. దాని రహస్యం కాళిదాసు నుండి శ్రీశ్రీ వరకు గొప్ప కవులందరికీ తెలుసు. ఈ కాలంలో జీవించు.
ఈ ప్రపంచ వాస్తవికతను నీ కవిత్వంలో ప్రతిఫలించు. నీ ఇంటి కిటికీలన్నీ తెరిచి ప్రపంచ జ్ఞానాన్ని ఆహ్వానించు. నువ్వు చెప్పే ప్రతి మాట నీ ఆత్మలో నుంచి రావాలి. అది నీదై ఉండాలి. మాటలు పేర్చడం కవిత్వం కాదు. పాతకాలపు చిత్ర కవిత్వాలను, అయోమయపు రాతలను మళ్ళీ తీసుకురావద్దు. కవిత్వం మనసు లోపల ఉన్న వెలుగును బయటకు తీసుకురావాలి. అది మనిషి చైతన్యాన్ని విస్తరింపచేయాలి. నిప్పులు చెరిగినా, అమృతాన్ని కురిపించినా చివరికి ఆనందాన్ని, అందాన్ని ఇవ్వడమే కవిత్వ పరమావధి కావాలి. 1964 నాటి ఆధునిక కవుల దెబ్బకే తిలక్ ఇంతగా గుండెలు బాదుకున్నాడు. ఇప్పటి ఆధునికానంతర అత్యాధునిక జూమ్ కవులు, ఏఐ డిజిటల్ మహా మోడర్న్ కవుల కవిత్వాలను చూస్తే ఏమనేవాడో. పాపం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పోయాడు కాబట్టి బతికిపోయాడు. ఉండి ఉంటే ఏమైపోయేవాడు. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్లల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. నాణ్యమైన కంటెంట్ కోసం వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మంది భాషాభిమానులతో సబ్స్క్రైబ్ చేయించండి. మిత్రమా, కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది. అసలు కవితలోనే నవత కూడా ఉంది. కానీ మోడర్న్గా ఉందామని, ఏదో అందామని తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని, అర్థం లేని ఇమేజరీతో, కలగాపులగపు వర్ణనలతో, డిలాన్ థామస్కు చేతగాని అనుకరణలతో, ఒక దేశం నిర్దేశం లేని వాక్యాల వికారంతో ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు. రాత్రి 2వ జాములో 2 కత్తుల్ని తిన్నాను. గుండె మీద గుండు మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసుకున్నాను. నా పెదవులను కత్తిరించి నీ వీపు మీద అతికాను. ఈ నిమిషంలో విషంలో నా నేత్రాలు సువర్ణ జషాలు. ఇలా రాయడం కొత్తగా గమ్మత్తుగా ఉంటుంది, కానీ ఇది నాన్ సెన్స్. ఇది పసితనం ప్లస్ వెరితనం ఇంటూ డికడెన్స్. ఈ కషాయం వికటిస్తుంది. ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది. కవిత్వంలో అడ్స్ క్యూరియాసిటీ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చును, కానీ పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి. అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి, నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ప్రతి మాటకు శక్తి ఉంది, పదును ఉంది. ప్రతి చిత్రణకు అర్థముంది, ఔచిత్యముంది. గులకరాళ్ల డబ్బా మోగించి గొప్ప సంగీతం అని డబాయించకు. అలిగి నన్ను శపించకు. అన్నా, నీ మీద నాకు కోపం లేదు. గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు. ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు. ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతిదీ శిరోధార్యం కాదు. ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవ్వడు. అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్ భావం పొయట్రీ అవ్వదు. కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసును. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. ఈ కాలంలో బతుకు. ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు. ఇంటికున్న కిటికీలన్నీ తెరిచి అన్ని పవనాల్ని ఆహ్వానించు. నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకుని రావాలి. మాటలు పేర్చడం కవిత కాదు, మంత్రం తంత్రం అసలే కాదు. మళ్ళీ ఈనాడు చిత్రకవితల్ని, అయోమయ బంధాల్ని పునరుద్ధరించకు. నిగ్రహ ప్రగ్రహాలు లేని భావాస్వాలను బరిమీద వదలకు. అన్నా, కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమలను బహిర్గతం చెయ్యాలి. విస్తరించాలి చైతన్య పరిధి. అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి.